సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత అన్నారు. పట్టుదలతో ఉద్యోగాలు సాధించిన వారు శిక్షణను కూడా విజయవంతంగా పూర్తి చేసుకొని అదే స్ఫూర్తితో విధులు నిర్వహించాలని ఆమె పిలుపునిచ్చారు. పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికైన వారికి శిక్షణ ప్రారంభ కార్యక్రమము సోమవారం ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ పి రాజాబాబు, ఐఏఎస్ ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ పీటీసీ ప్రిన్సిపల్ జిఆర్ రాధిక, ఐపీఎస్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ డీసీపీ కేజీవి సరిత, ఐపీఎస్ ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంశాఖ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. ముఖ్యంగా శాంతి భద్రతలను కాపాడడంలో ఫ్రంట్ లైన్ రన్నర్స్గా కానిస్టేబుల్ సేవలు ఎంతో విలువైనవన్నారు. వృత్తికి గౌరవం తెస్తూ, ప్రజల్లో ధైర్యం నింపుతూ, నేరస్తుల గుండెల్లో భయం పుట్టిస్తూ విధుల నిర్వహణలో దూసుకుపోవాలని పిలుపునిచ్చారు. 4 లక్షల మంది పోటీదారుల నుంచి 6,100 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. పోలీస్ శాఖలో 20,000 పోస్టుల లోటును హోంమంత్రి మరియు మానవ వనరుల మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ విషయంపై స్పందించిన ముఖ్యమంత్రి ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మిగిలిన 15,000 పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. ట్రైనీలు పోలీస్ శాఖలో మాత్రమే కాకుండా రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, మంచి పనితనంతో ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు. ట్రైనీలకు ఇచ్చే స్టైఫండ్ 4,500 రూపాయల నుండి 12,000 రూపాయలకు పెంచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారని గుర్తించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్నట్లు ఆమె తెలిపారు. పోలీస్ శిక్షణ పొందుతున్న వారి కోసం ప్రత్యేకంగా ఈసారి ఒక డైటీషియన్ కూడా ప్రభుత్వం నియమించినట్లు చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ ఉద్యోగాలకు శిక్షణను ఇస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. సైబర్ క్రైమ్, నార్కోటిక్స్ కట్టడి వంటి అంశాలపై అవగాహన పెంచుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని శిక్షణ తీసుకోబోతున్న వారికి ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఐఏఎస్ మాట్లాడుతూ క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యం, ప్రజల విశ్వాసం పోలీస్ శాఖకు కీలకమని చెప్పారు. పరిపాలన, పోలీస్ సమన్వయం అవసరమని వివరించారు. ఉద్యోగం సాధించిన వారందరికీ అభినందనలు తెలియజేశారు. మహిళా కానిస్టేబుల్ అనుకుంటే వెనకాల ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏమయ్యా ఉందా మీకు కదా? అవి చేతులు ఎత్తుతున్నారు అక్కడి నుంచే, కరెక్టే అని. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఈరోజు ఎందుకంటే చాలా ఎమోషనల్గా నేను ఆ రోజు కార్యక్రమం అయినప్పుడు అందరూ కూడా ఈవెన్ దో మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, నేను అందరం కూడా స్టేజ్ మీద ఉన్న స్టేజ్ కింద నుండి ఆ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే కష్టపడి ఉద్యోగం సాధించి ట్రైనింగ్లోకి వెళ్ళిపోతూ ఒక సీఎం గారి చేతుల మీదుగా ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునేది ఒక ఎత్తు అయితే, మీరు పడ్డ కష్టం మీ తల్లిదండ్రులకి చూపించి తల్లిదండ్రులను కూడా అదే వేదిక మీద నుంచోబెట్టి ఎంతో గర్వంగా ఫీల్ అయిన ఆ రోజు నిజంగా మీరెంత ఎమోషనల్గా ఫీల్ అయ్యారో తెలియదు, కానీ నేనైతే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యా. ఎందుకంటే ఆ రోజు చాలామంది వేదిక మీదకి వచ్చి వాళ్ళ తాలూకు అనుభవాలు చెప్తా ఉంటే మేము అనుభవాలు విన్నవి 5గురువే, కానీ సుమారుగా చూస్తే అక్కడున్న 5,500 మందికి కూడా ఒక్కొక్కరిని కదిపితే ఒక్కొక్క కథ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చెప్పుకునే అవకాశం మీకు రాలేదు, కానీ చెప్పుకున్న వాళ్ళందరిది కూడా చూస్తే మ్యాక్సిమం అందరిది కూడా అదే పరిస్థితి. ఎందుకంటే తల్లిదండ్రులు చాలా కష్టపడి ఆ పిల్లల్ని చదివిస్తారు. ఉద్యోగం రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలియదు. అలాగని కూలి పనులకి పంపించలేరు, అలాగని వ్యవసాయ పనులకి పంపించలేరు, అయినా కూడా పంపిస్తారు కొన్ని సందర్భాల్లో. అయినా కూడా కుటుంబం గడవటానికి ఎంత చదువుకున్నా కూడా పనులోకి వెళ్ళిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఒక పక్క పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా పుట్టిన తర్వాత చదువుకున్న చదువుకి సార్థకత లేక ఉద్యోగం వస్తే బాగుండు అని గత 4 సంవత్సరాలుగా ఆ ఉద్యోగం కోసం తపన పడిన తర్వాత ఆ రిజల్ట్ వచ్చి ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునే రోజు ఎలా ఉంటుందో నాకు తెలుసు. అదే ఎమోషన్తో ఆ రోజు క్యారీ చేసి 9 నెలల ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది మీకు అందరికీ న్యూస్ జర్నీ. 9 నెలల శిక్షణ కార్యక్రమానికి కూడా ఈరోజు చాలా ప్యాషనేటిక్గా వచ్చారు ఇక్కడికి. నేను చాలా సందర్భాల్లో అంటాను, పోలీస్ ఉద్యోగం ఏదో ఉద్యోగంలా చేస్తే ఉద్యోగం చేయలేం, ఒక ప్యాషన్తో పనిచేస్తేనే పోలీస్ ఉద్యోగం చేయగలం. ఎందుకంటే ఇందాక చెప్పారు, ఒక శిక్షణా కార్యక్రమం ఒక శిక్షలా కాకుండా కాదు,
ఈ 9 months మీ తాలూకా ట్రైనింగ్ మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన అవ్వాలి. అదేవిధంగా చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలబడే పరిస్థితి కూడా ఈ 9 నెలల శిక్షణా కార్యక్రమం ఉండాలి. చాలామంది ఏమంటారంటే మహిళలు కదా, తక్కువ పరిగెట్టండి, లేకపోతే తక్కువ ట్రైనింగ్, ఏం అవసరం లే. అబ్బాయిలు మీరు ఏమనుకోకండి, ఒక విషయం చెప్పాలి, మీ అందరికీ కూడా తెలియజెప్పాలి. అమ్మాయిలు ఎంత మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారంటే చాలా సందర్భాల్లో కూడా నేను చెప్తా. ఒక బిడ్డని కనేటప్పుడు అంటే మనకి బిడ్డకి పుట్టేటప్పుడు ఆ తల్లి పడే పెయిన్ ఏదైతే ఉంటుందో ఇంచుమించుగా 9-10 కత్తిపోట్లు మన కడుపులో దించిన తర్వాత ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఒక బిడ్డకి జన్మనివ్వటానికి ఒక ఆడది పడే పెయిన్ అది. అంత పెయిన్ తట్టుకునే ఆడపిల్ల మీరు 100 కిలోమీటర్లు పరిగెడితే మేము 200 మీటర్లు పరిగెట్టలేమా? మేము 300 మీటర్లు పరిగెట్టలేమా? అంటే ఫిజికల్గా జనరల్గా ఏంటంటే సైకలాజికల్గా నువ్వు ఆడపిల్లవి అనేసరికి అలాగే ఉండిపోయారు. కానీ కరెక్ట్గా మొదలు పెడితే మీకు ఒక విషయం చెప్పాలి. నేను పాసింగ్ అవుట్ పెరేడ్, డిఎస్పీస్ పాసింగ్ అవుట్ పెరేడ్కి వెళ్ళా. పాసింగ్ అవుట్ పెరేడ్కి వెళ్తే ముందు అవార్డ్స్ తీసుకుంటారు. ముందు ఒక అమ్మాయి వచ్చింది, ఓకే ఫస్ట్ అమ్మాయి బోనీ బాగుంది అనుకున్నా. తర్వాత ఒక అబ్బాయి వచ్చాడు, పాప అబ్బాయి ఒకటే, మిగతా అన్ని అమ్మాయిలే కొట్టారు. ఆఖరికి ఆల్రౌండర్ కూడా అమ్మాయి తీసుకుంది ఆ రోజు, సీఎం పిస్టోల్ కూడా. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఏంటంటే మనలో కసి, ఎవరి కృషి చేయలేము, మేము చేయలేమా అన్నది కసి. తర్వాత ఎస్ఐ ట్రైనింగ్ పాసింగ్ అవుట్ పెరేడ్కి వెళ్ళా. యాజ్ డేస్ ఆ రోజు కూడా ఆల్రౌండర్ ఒక అమ్మాయి తీసుకుంది. అంటే విషయం ఏంటంటే మిమ్మల్ని నేనేం తక్కువ చేయట్లేదు తమ్ముళ్ళు, మీరు వేరేగా అనుకోకండి. ఎందుకంటే వీళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఆ విషయాలన్నీ చెప్తున్నా. మీరు కూడా ఈరోజు సాధారణంగా పోలీస్ ఉద్యోగం అనేసరికి ఇందాక చెప్పారు, లాఠీలు పట్టామా, లేకపోతే గన్ చూపించామా, లేకపోతే పోలీస్ డ్రెస్ వేసుకొని నలుగురిలోని జబర్దస్త్గా నుంచున్నామా అన్నది కాదు. నిజంగా పోలీస్ అన్న పదం ఉపయోగిస్తేనే ఏదో రెండే రావాలి. ఒకటి గౌరవం రావాలి, ఒక భయం రావాలి. ఈ రెండు కనిపిస్తేనే పోలీస్ అక్కడ నుంచున్నారన్న ధైర్యం ఉండాలి. ఈ మూడు ధైర్యము, గౌరవము, భయము, ఈ మూడు ఉంటేనే పోలీస్ మీద ప్రజలకి ఒక నమ్మకం వస్తుంది. అది రప్పించుకోవాలి అంటే డెఫినెట్గా అది మన బిహేవియర్ బట్టి ఆధారపడి ఉంటుందన్న సంగతి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే చాలామంది ఇందాక అన్నారు, లాఠీలు పట్టుకోకర్లేదు అమ్మలకి, కట్టి చూపు చాలు. ఏమా మీ అమ్మ వాళ్ళు గట్టిగా లాఠీలు పట్టుకుంటారు, అది చీపురు గట్టలు పట్టుకుంటారు, అవసరం లేదు. అక్కడ ఉండు, అక్కడ పెట్టు అని గట్టిగా మాట్లాడితే మీ నాన్న కూడా మీ అమ్మ మాట విని పక్కకి వెళ్ళిపోతారు. అవునా కదా చెప్పండి? అంత పవర్ ఉంది మన దగ్గర. అటువంటిది మనం పబ్లిక్ని కంట్రోల్ చేసేటప్పుడు డెఫినెట్గా ఆ యాటిట్యూడ్, ఆ బిహేవియర్, నెక్స్ట్ ఆ కమిట్మెంట్, ఆ మూడు కూడా డెఫినెట్గా మనం చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకు గవర్నమెంట్ ఈరోజు మహిళల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది? ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి మాత్రం కంపల్సరీగా చెప్పుకోవాలి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉమెన్ పవర్ని బయటకి తీసుకొచ్చింది. నిజంగా చెప్పాలంటే నేను చాలా గర్వంగా చెప్తాను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీకు ఫస్ట్ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల కింద లేడీస్ని తీసుకొచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ 33% రిజర్వేషన్ కల్పించింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు. అంటే ఓవరాల్గా మహిళలు కూడా అన్ని రంగాల్లోని ముందుకు రావాలి, వాళ్ళు చేయగలరు అని ముందుకు తీసుకొచ్చి వాళ్ళని నడిపించిన వ్యక్తి అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ రిక్రూట్మెంట్ విషయంలో మీరు ఎన్ని బాధలు పడ్డారో తెలుసు. ఇందాక పెద్దలు చెప్పారు, 4 లక్షల మంది ఈరోజు మనకి అప్లై చేస్తే 6,100 మందికి నోటిఫికేషన్కి ఈరోజు 5,600 మంది అపాయింట్మెంట్స్ అయ్యి ఈ రోజు నుంచి శిక్షణా కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరందరూ కూడా అటు ఉత్తరాంధ్ర అంటే రాష్ట్రానికి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉన్నారు. అంటే అటు ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, ఇటు రాయలసీమ 5 జిల్లాలు, మొత్తం ఈ 11 జిల్లాల నుంచి వచ్చిన అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అంటే ఇంతవరకు మీ పరిధి ఏంటంటే మీ ఊరు, మీ ఇల్లు, మీ చుట్టాలు, మీ పిల్లలు, మీ బంధుత్వాలు. కానీ ఈరోజు మీ పరిధి ఒక రాష్ట్రం. ఆ రాష్ట్రంలో రకరకాల మనుషులు, రకరకాల భాషలు మాట్లాడేవాళ్ళు. మీరు మాట్లాడిన మాట వేరేగా ఉంటుంది శ్రీకాకుళం నుంచి, అదే రాయలసీమలో వాళ్ళు మాట్లాడే మాట వేరేగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరినీ కలిపి ఒక చెట్టు కింద పెట్టడం అంటే ఒకే దగ్గర 9 నెలల పాటు ట్రైనింగ్ ఇవ్వటం అన్నది నిజంగా వీళ్ళకి పెద్ద టాస్క్. అయినప్పటికీ కూడా ఈరోజు మీరందరూ కూడా మంచి డిసిప్లిన్తో, నేను ఆ స్టైఫండ్ ఇచ్చేటప్పుడు కూడా నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఏదైనా ఒక స్కీమ్ ఇవ్వాలన్నా, జీతాలు ఇవ్వాలన్నా, ఏం చేయాలన్నా
బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అది చేయగలిగారు అని అనుకున్న తరుణంలో ఆ ముందు రోజు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ స్టైఫండ్ 4,500 అండి, అప్ టు 2012 నుంచి 4,500 వీళ్ళకి భోజనాన్ని కూడా సరిపోవు కదా అంటే, వీళ్ళు ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత కూడా వీళ్ళ తల్లిదండ్రుల నుంచి ఎంతో కొంత డబ్బులు తెచ్చుకోకపోతే వీళ్ళు నెల గడవదు. అదే ఆలోచించిన తర్వాత కొంతమేరకు ఎక్సెస్ చేశాం. సార్కి ఆ రోజు మీరందరూ ఇది నా క్రెడిట్ అన్నారు, కాదు మీరందరూ అన్నారు, సార్ స్టైఫండ్ పెంచండి సార్ అని. సార్ నా వైపు చూసి ఎంత ఇస్తున్నా స్టైఫండ్ అంటే విషయం చెప్పేసరికి మొహమాటంగా అన్న ఎంత కావాలి అన్నారు. సార్ 10,000 అని నెమ్మదిగా అంటున్నాను అనమాట. ఉంటే 10,000 ఏం సరిపోద్ది అని మైక్ తీసుకొని ఆన్ ది స్పాట్ 12,000 రూపీస్ మీ అందరికీ కూడా స్టైఫండ్ అనౌన్స్ చేయడం నిజంగా ఆ రోజు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎన్నో బాధలు పడి ఒక ఉద్యోగం వచ్చిందంటే మీ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారంటే, నాకు రూపాయి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నా దగ్గర నుంచి రూపాయి అడగమాకరా బాబు అంటారు. అవునా కదా చెప్పండి? జనరల్గా అమ్మ నాకు ఇంతే స్టైఫండ్ వస్తుందన్న వాళ్ళు నమ్మరు, చాలామందికి తెలియదు. అయినప్పటికీ కూడా ఈరోజు గవర్నమెంట్ మీ అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ఇందాకే నేను అడిగాను మీ ప్రిన్సిపల్ గారిని ఎలా ఇస్తున్నారు వీళ్ళకి అని. కంప్లీట్ సీసీటీవీ కెమెరాస్ మీకు సర్వేలెన్సెస్లో మీరందరూ ఉన్నారు. ఎక్కడా కూడా ఒక చిన్న ఇబ్బంది ఆడపిల్లలకి కానీ ఎక్కడ కూడా జరగకుండా మొత్తం సీసీటీవీ కెమెరాస్, ప్రతి రూమ్కి కూడా ఒక వార్డ్, ఎక్కడ కూడా ఫుడ్కి కూడా ఒక స్పెషల్ డైటీషియన్ ఏర్పాటు చేశారు. ఇన్ ద ఫస్ట్ టైం ట్రైనింగ్స్లో ఒక డైటీషియన్ని కూడా ఏర్పాటు చేసి మీకు ఏ డైట్ ఎలా ఇవ్వాలి అని చెప్పి ఒక ట్రైన్ చేసి ఈరోజు డైటీషియన్ని కూడా ఏర్పాటు చేసి 9 నెలల ట్రైనింగ్. ఈ 9 నెలల ట్రైనింగ్లో మీరు నేర్చుకోవాల్సింది దగ్గర మీ 30 సంవత్సరాల సర్వీస్ని నేర్చుకోవాలి. ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎలా ఛార్జ్ షీట్స్ ఓపెన్ చేయాలి, ఎలా సిడిఆర్ ఫైల్స్ రెడీ చేయాలి, వీటన్నిటితో పాటు ఫోరెన్సిక్కి సంబంధించి ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద టాస్క్ సైబర్ సెక్యూరిటీ. వీటితో పాటు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నార్కోటిక్స్, వీటన్నిటినీ కూడా ఎలాగ మనం డిటెక్ట్ చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే మనం అందరం కష్టపడతాం కానీ పెద్దోళ్ళు అంటే ఆఫీసర్లు వెళ్ళి అవార్డులు తీసుకుంటారులే అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో రీసెంట్గా నేను ఒక మీటింగ్కి వెళ్తే ఒక పోక్సో కేసులో ఆ పోక్సో కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇమ్మీడియట్గా పూర్తయి వితిన్ 3-4 మంత్స్లోనే 3.5 మంత్స్లోనే దగ్గర 25 సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఒక దగ్గర. వెంటనే వాళ్ళందరినీ నేను సన్మానిద్దామని ఆఫీసులను రమ్మంటే హ్యాపీనెస్ థింగ్ ఏంటంటే అందులో పనిచేసిన కానిస్టేబుల్ హోంగార్డ్ని కూడా తీసుకొచ్చి నాతో సన్మానం చేయించుకొని వెళ్ళారు. మనం కష్టపడితే గుర్తింపు ఆటోమేటిక్గా వస్తుంది, ఎవరో పిలిచి మనకి చెప్పక్కర్లా. ఈ విషయంలో ఎంతో కష్టపడి వచ్చారమ్మా. ఇక్కడికి వచ్చిన మా వాళ్ళందరూ కూడా ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉన్నారు. ఇక్కడ మా అనకాపల్లి వాళ్ళు కూడా ఉన్నారంటే ఏదో ప్రాంతీయ అభిమానం ఉంటుందండి, ఏమనుకోవద్దు. పాయకరావుపేట వాళ్ళు కూడా ఉంటారు. ఒక అమ్మాయి ఉంటుంది సమ్వేర్, తర్వాత చెప్తా. చేయి లిఫ్ట్ చేశారు, ఎస్ హాకీ ప్లేయర్. సోమనేపల్లి, ఎస్ గుడ్, నాకు విలేజ్ కూడా గుర్తుంది అమ్మాయి. మీ అందరూ కూడా మంచిగా 9 మంత్స్ ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకోండి అమ్మా. ఎన్నో ఎమోషనల్స్ ఉంటాయి. మీకు ఒక హాస్టల్ గుర్తొచ్చింది, 10th క్లాస్లోనే ఇంటర్మీడియట్లోనే వెళ్ళి హాస్టల్ గుర్తొచ్చింది, హోమ్ సిక్నెస్ వచ్చింది, పిల్లలు గుర్తొస్తారు, అమ్మా నాన్నలు గుర్తొస్తారు, అందరూ ఆ ఊరు గుర్తొచ్చింది. అయినా కూడా మీరు ఒక 4 సంవత్సరాలు మీరు పడ్డ కష్టాన్ని ఆలోచించుకోండి. ఈరోజు 9 నెలల మీ ట్రైనింగ్ కూడా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు మీరందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే న్యూ బ్లడ్, అట్ ద సేమ్ టైం ఈరోజు స్ట్రెంగ్త్. ఎందుకంటే సుమారుగా 20,000 మంది నాకు సిబ్బంది కొరత ఉందని నేను హోమ్ మినిస్టర్గా వచ్చినప్పుడు చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టారు. యువగలంలో ప్రామిస్ అయిన తర్వాత కూడా మేము ఒకసారి రివ్యూ చేసుకుంటే సుమారుగా 20,000 మంది స్కార్సిటీ ఉంది. వీటితో పాటు ఎలాగ వీటిని ఫిల్ చేయాలనుకుంటే ఆల్రెడీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చి ఈ కేసుల్లో ఆగిపోయిందన్న విషయం తెలుసుకొని ఇమ్మీడియట్గా దాని మీద న్యాయపరమైన చిక్కులు ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి సపరేట్గా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ విషయంలోని మీనా గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి దీని ఈ అడిల్స్ అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసి మీ అందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే వరకు ప్రతి పోలీస్ ఆఫీసర్ కూడా ఈరోజు ఈ పని చేశారు. అంటే